క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. బట్ నాన్నగారు ఒకళ్ళని నొప్పించే మనస్తత్వం కాదు, అవును. క్యారెక్టర్ కాదు అసలుకి. కరెక్ట్. బట్ ఆయన్ని చాలా మంది నొప్పించిన సందర్భాలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయని నేను విన్నాను. బట్ ఒకనొక టైంలో ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఒక పెద్ద హీరోతో నేను మంచి అవకాశం వచ్చినా, పెద్ద క్యారెక్టర్ వచ్చినా, ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా నేను చెయ్యను, నాకు చేసే ఇష్టం లేదు, ఆ హీరోనే నచ్చడం ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. నేను ఎందుకని? హీరో నచ్చకపోవడం కాదండి, ఆ. అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది ఓకే. షూట్ గురించి. Hmm. ఆ రోజు పెద్ద అంటే ఆ మూవీలో తనకి ఆ రోజు షూట్ లేదన్నారు. సో నైట్కి నైట్ బయలుదేరి హీ వాజ్ టు విజయవాడ వచ్చేసారు. మార్నింగ్ విజయవాడ రీచ్ అవుతున్నప్పుడు సార్ మీరు ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు సెట్స్కి రావాలన్నారు. అక్కడ చాలా ఇది జరిగింది. ఆ రోజు పైగా అది పెద్ద పెద్ద మూవీ షూట్. సో అందరు ఆర్టిస్ట్ కాంబినేషన్తో వాళ్ళు చేస్తున్నారు. సో అప్పుడు నాన్నగారిని వేరే వాళ్ళతో రీప్లేస్ చేశారు. ఓకే. అప్పటికి ఒక 1 or 2 days చేశారు షూట్ అది. సో ఫారెన్ నుంచి ఎవరు ఆర్టిస్టులు వచ్చారు, ఫారినర్స్ని బట్టి. సో వాళ్ళు అనుకోకుండా ఆ రోజు ఆ రోజుతో వాళ్ళు ఫిక్స్ అయ్యారు. మీరు అంటే లేదని చెప్పినాక స్టార్ట్ అయ్యి వచ్చేస్తారు. Okay. క్యాన్సిల్ అయిందని చెప్పి లేదని చెప్పగానే ఆన్ అవుట్ కదా. నైట్ హైదరాబాద్ లో ఇల్లు లేదు ఆయనకి? ఉందండి, ఇక్కడే ఉన్నారు. కూకట్పల్లి అండి, హౌసింగ్ బోర్డ్ ఆ, అక్కడ ఉండేవాళ్ళు. ఓకే. అంటే యాక్చువల్ డిస్పోజ్ చేస్తారు, ఓకే. అందుకోసం. హోటల్లో ఉండరు షూటింగ్? హోటల్స్ అసలు ఉండండి, ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఓకే. ఇంటి నుండే వచ్చేసారు. అక్కడ నుంచి కార్లో వచ్చేస్తారు? అక్కడ నుంచి కార్లో. ఏం కార్ వాడతారు నాన్నగారు? కన్వీనియంట్ Xylo. ఉండాలి. మహీంద్రా వాళ్ళే వాడతారు ఆ, బేసిక్ ఫస్ట్ నుంచి. బోలెరో, స్కార్పియోలో కొత్త వర్షన్ వస్తే మళ్ళీ స్కార్పియోనే తీసుకుంటారు. ఆ. ఆ తర్వాత లాస్ట్ 5-6 years నుంచి జైలో. ఓకే. జైలో ఏంటంటే ఆయనకి సీటింగ్ కంఫర్ట్ చూసుకునేవాళ్ళు. ఆయన హైట్ కి పర్సనాలిటీ Personality. అవును. సెంటర్ సీట్ లో కొంచెం ఫ్రీ మూమెంట్ ఉండాలి. ఆ. ఇక ఎంత పెద్దగా వచ్చినా కూడా అసలు ఏవి ఒప్పుకునేవాళ్ళు కదా. సఫారీ ఎన్ని సజెస్ట్ చేసినా కూడా ఏవి. ఓకే. జైలో కూడా మళ్ళీ కొత్త వర్షన్ వస్తే అదే తీసుకున్నారు 2018లో 17లో మళ్ళా. ఓకే. అలా. సో అలా ఇంకా వెళ్ళిన అతను రమ్మన్నారని హట్ అయ్యారు అంతే. ఎప్పుడండి shoot కి. అంటే ఇంకా వెంటనే రీప్లేస్ చేశారని తెలిసిపోయింది. ఆ. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ కి వెళ్ళిపోదాం అనుకున్నారు. సో ఆ రోజే తన క్యారెక్టర్ వేరే వాళ్ళు రీప్లేస్ చేయడం జరిగింది. సో ఇంకా హీరోతో చేయలే? వేరే ఏమీ లేదు. ఇంకా Issue హీరోతో ఏ చేయలేదు లేదు. తర్వాత? ఆ హీరోతో అంటే నాకు తర్వాత చేశారు లేదో తెలియదండి. బట్ Hmm. అసలు హీరోతో ఇష్టం లేదు అన్న ఈ వర్షన్ అసలు లేదండి. Hmm. కాకపోతే అనుకోకుండా ఆయన అలా రావడం, మిస్కమ్యూనికేషన్ అయిపోయింది. ఇంటికి రావడం, ఈలోపు ఆయన ప్లేస్ లో వేరే వాళ్ళని పెట్టేసి చేయడం జరిగింది. ఓకే. అంతే. అంతేగాని నాన్నగారికి ఇండస్ట్రీలో ఎటువంటి ఎనిమిస్ లేరు? అసలు ఎనిమిస్లేరు ఏంటి, అసలు అట్లేం లేదండి. అదొక్కటి గ్యాప్ ఆ రోజు, అది ఎందుకు అలా జరిగింది అంతే. ఓకే. నాన్న అది- బాగా ఇష్టపడే లేడీ ఆర్టిస్టులు ఎవరు నాన్నగారు సౌందర్య. కాంబినేషన్? అంటే హీరోయిన్స్ లో అయితే Hmm. ఫస్ట్ లో బేసినప్పుడు సావిత్రి గారు, అంటే ఓల్డ్ ఆర్టిస్టులు వాళ్ళు ఓకే. ఫ్యాన్స్. జమున గారు, సావిత్రి గారు, ఓకే. ఎస్వి రంగారావు గారు, అప్పట్లో రామారావు గారు, నాగేశ్వర గారు, వీళ్ళు బాగా చూసేవాళ్ళు మూవీస్. సౌందర్య గారు చాలా సినిమాలు చేశారు చేశారు. ఆయన. శ్వేతనాగు చేసిన తర్వాత అసలు బాగా అంటే కోనా అని తను పిలిచి ఆ. ఒక ఫాదర్ లాగా ఆ మూవీ చేసిన తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యారు అసలు. Hmm. అంటే ఆ అమ్మాయి కూడా అంత డౌన్ టు అదే లాస్ట్ మూవీ అమ్మాయికి కూడా 100th మూవీ. అదే లాస్ట్ 100th మూవీ అది. అవును. ఆ తర్వాత ఇన్సిడెంట్ జరిగింది. అవును. కరెక్ట్. సో సౌందర్య బాగా ఇష్టం. ఓకే. అంటే చాలా ఉన్న వాళ్ళల్లో రియాలిటీకి దగ్గరగా. అంటే తన ఎక్స్ప్రెషన్స్ కానీ, వే ఆఫ్ యాక్టింగ్ కానీ అంతా. చేశారు ఆమెతో జయమందిర చేశారు. జయమందిర అది దాంట్లోనే నంది అవార్డు వచ్చింది. అవును. ఫస్ట్ మూవీ 2002 అది. సో ఆల్మోస్ట్ నాన్నగారు ఒక 500 సినిమాలు చేసి ఉంటారా? చేశారండి దగ్గర ఇంకా మోర్ 300+. 300 అంటే పాతవి అవి ఇవి కలుపుకొని మేబీ అవ్వచ్చు, 500. 500 అవ్వచ్చు, కానీ 300+ అయితే డెఫినెట్. ఓకే. సూపర్.